రాజకీయాల బూజులు దులిపారు. దుమ్ము పట్టిన విధానాలు పక్కన పెట్టారు. విశ్వసనీయతకు పెద్దపీట వేశారు. అభివృద్ధికి కొత్త దారులు వేశారు. సంక్షేమానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. దిగజారుడు రాజకీయాలను లాగి తన్నేసి రాజకీయాల్లోకి విలువలను తీసుకువచ్చారు. క్షుద్ర రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలను తీసి పారేశారు. రేపటి తరానికి ఉజ్వల భవిత అందించేందుకు నిజాయితీగా విధానాలు రూపొందించి పకడ్బందీగా వాటిని అమలు చేస్తున్నారు. గతంలో ఇటువంటి రాజకీయ నేతను చూడలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. పాలనపైన, రాజకీయ వ్యవస్థపైన తనదైన ప్రత్యేక ముద్ర వేశారు జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి చెప్పుకోవలసి వస్తే 2011కి ముందు, 2011కి తర్వాత అని ఓ గీత గీసి చెప్పాల్సి ఉంటుంది. 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో నడిచిన రాజకీయాలన్నీ ఒకెత్తు. ఆ తర్వాత రాజకీయాలకు సరికొత్త నిర్వచనం ఇస్తూ, రాజకీయాలకు విలువలు, నైతికత అద్దుతూ రాజకీయ వ్యవస్థనే మార్చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీ పెట్టే వరకు ఉన్న రాజకీయ సంస్కృతి ఒక ఎత్తైతే, ఆయన తనదంటూ ఓ విలువలు కలిగిన సంస్కృతికి శ్రీకారం చుట్టడం మరో ఎత్తు. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీని తలకెత్తుకున్న నేతలు ఒకవైపు మోహరిస్తే, 4 పదుల వయసు కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఒక్కరూ మరోవైపు. అవకాశవాద రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాల టీడీపీ ఒకవైపు, సింహంలా సింగిల్గా పోరాడడానికి ముందుకు ఉరికే యువనేత మరోవైపు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో, విభజిత ఏపీలో తొలి ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల వెన్నులో చలి పుట్టించిన రాజకీయ వ్యూహం జగన్మోహన్ రెడ్డి. 5 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో అధికారంలోకి రాలేకపోయినా తర్వాతి ఎన్నికలను ఎదుర్కోవడానికి కావలసిన గుండె ధైర్యం, నిజాయితీ గుండెల్లో పదిలంగానే ఉంచుకున్నారు. 2014 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ గంపగుత్తగా జట్టు కట్టినా ఒంటరిగా బరిలోకి దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చాటి చెప్పి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సంతలో పశువుల్ని కొన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా, నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అంతలా దిగజారితే 2019 ఎన్నికల్లో అఖండ ప్రభంజనంతో అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జగన్మోహన్ రెడ్డి సై అంటే చాలు టీడీపీ తరపున గెలిచిన 23 మందిలో డజనుకు పైగా ఎమ్మెల్యేలు ఆ క్షణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరేవారు. కానీ అటువంటి నీచ రాజకీయాలను అసహ్యించుకునే జగన్మోహన్ రెడ్డి తాను నమ్మిన సిద్ధాంతానికి, విలువలకు కట్టుబడి ఒక్క టీడీపీ ఎమ్మెల్యేని కూడా తన పార్టీలో చేర్చుకోలేదు. విశేష రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబులా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో దిగజారలేదని ప్రజాస్వామికవాదులు మెచ్చుకున్నది అందుకే. రాజకీయాలకు కొత్త అర్థం, కొత్త విలువలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనలోనూ ఎన్నో సంస్కరణలు తెచ్చారు. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డి ఆ 2 రంగాల్లోనూ విప్లవాత్మక ప్రగతి సాధించేలా వ్యవస్థలకు దన్నుగా నిలిచారు. అందుకే మారుమూల పల్లెటూరి పేద పిల్లలు అమెరికా అధ్యక్ష భవనంలో ఇంగ్లీష్లో అదరగొట్టి ఇది ఏపీ సత్తా అంటే అని చాటి మరీ వచ్చారు. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించిన వేళ కరోనా బాధితులను ఆదుకోవడంలోనూ, జాగ్రత్తల్లోనూ, వైద్యాన్ని అందిస్తూ మానవీయ కోణంలో వారికి చేదోడుగా నిలవడంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా వ్యవహరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులతో పాటు పలు దేశాల నుంచి ఏపీ వచ్చి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన బృందాలు కితాబిచ్చాయి. గత ప్రభుత్వాల్లో ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. ఆ తర్వాతైనా ఎంతో కొంత లంచం చదివించుకుంటే కానీ పనయ్యేది కాదు. అటువంటి బూజు పట్టిన వ్యవస్థను ఒకే ఒక్క సంతకంతో మాయం చేశారు జగన్మోహన్ రెడ్డి. గ్రామ సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ల నియామకంతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒక్క పైసా లంచం లేదు. ఏ పని కావలసి వచ్చినా ఊళ్ళోని సచివాలయమే పరిష్కరించేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి దశాబ్దాల పాటు కమ్యూనిస్టు పార్టీలు నిరుపేదల గుడిసెల కోసం ఇంత జాగా ఇవ్వాల్సిందే అని ఉద్యమాలు చేస్తూనే వచ్చాయి. ఏ ప్రభుత్వము పూర్తి స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 31,50,000కు పైగా ఇళ్ల స్థలాలను పేదలకు పంచిపెట్టడమే కాకుండా అందులో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వమే అండగా నిలిచేలా ఆదేశాలిచ్చారు.
దీంతో కామ్రేడ్లకు పని లేకుండా పోయిందని సీనియర్ కమ్యూనిస్టు యోధుడు పాతూరి రామయ్యే ఓ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి స్వయంగా మెచ్చుకున్నారు. గత పాలకులు పరిశ్రమలు తెస్తామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విశాఖలో ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజాలతో పాటు దేశంలోనే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలంతా తరలివచ్చి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇంత పెద్ద విజయం సాధించినా దాన్ని గొప్పగా చెప్పుకోని నైజం జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే కళ్ల ముందే అభివృద్ధి కనబడుతోంటే మనం చెప్పుకోవాలా అన్నది ఆయన ప్రశ్న. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు అంటారాయన. 2019కి ముందు వరకు ఏలిన రాజకీయ పార్టీలకు మేనిఫెస్టో అంటే ఎన్నికల్లో ఓట్లకు గేలం వేయడానికి ఉపయోగించే ఒక ఎర మాత్రమే. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ మేనిఫెస్టో ఓట్ల కోసమే తయారు చేసి అధికారంలోకి రాగానే మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి మాయం చేసేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మేనిఫెస్టో అంటే ప్రజలకు ఇచ్చిన మాట, అదొక పవిత్ర గ్రంథం, దానికి ఎంతో విలువనిస్తారాయన. అందుకే 2019 ఎన్నికల్లో ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలోని 98.5% పైగా అంశాలను అమలు చేసేసి మిగతా హామీల వైపు దృష్టి సారించారు. మేనిఫెస్టోకి ఇంత విలువ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అందరికీ తెలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ టీడీపీలు పాలించాయి. ఎందరో దిగ్గజ నేతలు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. వారిలో చాలా మంది తమదైన శైలిలో అభివృద్ధికి బాటలు వేశారు. రాజకీయాల్లోనూ ఎవరి శైలిలో వారు రాజకీయాలు నడిపారు. కానీ జగన్మోహన్ రెడ్డిలా రాజకీయాల్లో నైతికత ఉండాలని, పాలకులు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మేలు జరగాలని, నిరుపేదల పిల్లలు ఉన్నత చదువులు చదివి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని నిజాయితీగా ఆశించి అందుకు తగ్గ వసతులు కల్పించిన వారు గతంలో లేరనే చెప్పాలి. విప్లవాత్మక మార్పులకు, సంస్కరణలకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి ఏపీని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమంటున్నారు. కోట్లాది మంది ఆంధ్రులకు మేలు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి సంకల్పం నెరవేరాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్డే సీఎం సార్.